మే 17th వరల్డ్ హైపర్ టెన్షన్ డే సందర్భంగా బీపీ గురించి మాట్లాడుకుందాం. బీపీ అంటే ఏంటండి? అధిక రక్తపోటుని బీపీ అంటాం. 140-90 కన్నా ఎక్కువ ఉంటే దాన్ని రక్తపోటు అంటాం. దేశంలో నలుగురిలో ఒకరికి బీపీ ఉంటుంది. దీని ప్రకారం 25 కోట్ల మందికి బీపీ ఉంటుంది. దీనిలో మనకి ఏ సిమ్టమ్స్ లేకుండా ఉండొచ్చు. బీపీ తలనొప్పితో ఉండొచ్చు, కళ్ళు తిరగడంతో ఉండొచ్చు, జస్ట్ ఇరిటేషన్తో ఉండొచ్చు, ముక్కులోంచి బ్లడ్ కారొచ్చు. ఇవన్నీ కాకుండా డైరెక్ట్గా హార్ట్ స్ట్రోక్, బ్రెయిన్ స్ట్రోక్ లాగా కూడా రావచ్చు. అంటే ఏమీ లేకుండా ఉండొచ్చు, సివియర్గాను ఉండొచ్చు. సివియర్గా ఉన్నప్పుడు లేకపోతే ఏదన్నా సిమ్టమ్స్ ఉన్నప్పుడు మనం డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ ఏమీ సిమ్టమ్స్ లేకుండా ఉన్నది ప్రమాదకరం కూడా. సో మనము ఎవ్రీ మంత్ జాగ్రత్తగా హెల్త్ చెకప్స్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ రికార్డింగ్ చూపించుకుంటూ ఉండాలి. ఒక ఏజ్ క్రాస్ అయిన తర్వాత రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోవాలి. ఈ మధ్యకాలంలో 35 ఇయర్స్ కన్నా మించిన వాళ్ళకి బీపీ వస్తుంది. అందుకని 35 ఇయర్స్కి మించిన వాళ్ళు రెగ్యులర్గా బీపీ చూపించుకోవాలి. ఇలా ఉండగా మనం ఎందుకు అసలు బీపీ చూపించుకోవాలి? దేని మూలాన మనకి ప్రాబ్లమ్? మనకి బీపీ మూలాన ప్రాబ్లం వచ్చేది ఏంటి అంటే రక్తనాళాలు బ్లాక్ అవ్వడం, స్టిఫ్ అయిపోవడం ఇట్లాంటివి జరుగుతాయి. అందుకని హార్ట్కి, బ్రెయిన్కి, కిడ్నీకి, కాళ్ళకి, చేతులకి వెళ్ళే బ్లడ్ వెజల్స్ అన్నీ బ్లాక్ అవ్వచ్చు. దీని మూలాన మనం రక్తపోటుని కంట్రోల్లో ఉంచుకోవాలి. ఎలా కంట్రోల్లో ఉంచుకోవాలి? 1 మెడిసిన్స్. రెగ్యులర్గా మెడిసిన్స్ తీసుకుంటూ దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క మెడిసిన్ పనిచేస్తుంది. రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. సో డాక్టర్ దగ్గరికి వెళ్ళి బీపీ మెడిసిన్స్ తీసుకొని రెగ్యులర్గా చెకప్లో పెట్టుకొని దాన్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. 2 మనం చేయగలిగేది ఏంటి? హెల్దీగా తినాలి. హెల్దీ అంటే ఏంటి? సాల్ట్ తగ్గించి తినడం 1 హెల్ప్ చేస్తుంది బీపీ కంట్రోల్ కోసం. 2 కొలెస్ట్రాల్, ఫ్యాటీ ఫుడ్ ఇలాంటివి అవాయిడ్ చేసుకోవాలి. ఎందుకంటే యాడెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి కాబట్టి. ఇది కాకుండా ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అండి బీపీకి. ఎక్సర్సైజ్ రెగ్యులర్గా చేస్తే హార్ట్ హెల్త్ బాగుంటుంది, బ్లడ్ వెసల్స్ ఓపెన్ అవుతాయి, ప్లస్ సాల్ట్ బాడీలోంచి బయటకు వచ్చేస్తుంది కాబట్టి బీపీ కంట్రోల్లోకి వస్తుంది, హార్ట్ హెల్తీగా ఉంటుంది. అందుకని ఎవ్రీ డే ½ అన్ అవర్ మినిమమ్ గుండె దడదడాడాలి, చెమటలు పట్టాలండి. ఈ టైప్లో ఎక్సర్సైజ్ చేయాలి. అప్పుడే మనకి హెల్ప్ అవుతుంది. ఇది కాకుండా స్ట్రెస్ కంట్రోల్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. అందరూ కోవిడ్ తర్వాత ఈ హార్ట్ అటాక్లు, బ్రెయిన్ స్ట్రోక్లు ఇట్లాంటివి పెరిగిపోయినాయి అంటున్నారు. అది స్ట్రెస్ మూలానా కావచ్చు, లేదు వేరే రకాల ప్రాబ్లమ్స్ మూలానా కావచ్చు. అందుకని స్ట్రెస్ కంట్రోల్లో ఉంచుకోవాలి.